వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఒకరు ఎప్పుడూ యాక్టివ్, మరొకరు అప్పుడప్పుడు మాత్రమే యాక్టివ్. ఒకరు ఫుల్ రీఛార్జ్ అండ్ రిఫ్రెష్, ఇంకొకరు చెప్పేదేముంది, ఆయన స్కూల్ ఆయనదే. కానీ ఆయన కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయినట్లే కనిపిస్తున్నారు. వారానికో నియోజకవర్గం రివ్యూ అంటూ హడావుడి చేసేస్తున్నారు. అందుకే ఏపీలో మళ్ళీ పొలిటికల్ హీట్ పెరిగింది, మాటల తోటాలు పేలుతున్నాయి. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు 100 చదివేస్తున్నారు. ఇంతకాలం మంత్రులు సెకండరీ స్థాయి లీడర్ల మధ్య సాగిన వర్డ్స్ వార్ ఇప్పుడు నేరుగా అధినేతల మధ్య సాగుతుంది. వారే చంద్రబాబు, జగన్. తాజాగా చంద్రబాబు, జగన్ విమర్శలు కుప్పించుకుంటున్నారు. జగన్ హయాంలో జరిగిన ఘటనలు సీఎం గుర్తు చేస్తే ఏపీలో జంగిల్ రాజు నడుస్తుందని మాజీ సీఎం అన్నారు. వైసీపీ బ్లడ్లోనే నేర ప్రభుత్వం ఉందని, ఇందుకు కోడి కత్తి, బాబాయ్ హత్య, గులకరాయి కేసులే ఉదాహరణ అని చంద్రబాబు అంటే, సంక్రాంతి వేళ కోడి పందాలు, మొబైల్ రికార్డింగ్ డాన్సులు నడిపి తాగరా చిందేరా అన్న తరహాలో చేశారని జగన్ ఆరోపించారు. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన కంత్రీలు వైసీపీ వాళ్ళని సీఎం అంటే, మహిళలపై అఘాయిత్యాలు చేయడంలో ఎమ్మెల్యేలే ముందున్నారని మాజీ సీఎం అన్నారు. మరి ఇంతకీ ఎవరి మాటలు కరెక్ట్, ఎవరి ఆరోపణలో నిజం ఉంది, ప్రజలు ఎవరిని కరెక్ట్ అంటారు? ఇదే విషయంపై ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్, వెల్కమ్ టు యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. సార్, అదేవిధంగా అజయ్ సజ్జా, ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అజయ్ సజ్జా గారు వచ్చినారు. సార్, వెల్కమ్ టు యూ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏమి ఈరోజు మాటల తూటాలు ఎటు నుంచి ఎటు వెళ్ళబోతున్నాయి ముందు మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఈరోజు చాలా జోష్గా, చాలా కంటిన్యూస్గా, వితౌట్ ఎనీ బ్రేక్ విమర్శలు గుప్పించారు జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు మీరు ఈరోజు ఆయన ధాటిని ఏమంటారు? నమస్కారం అండి. మీకు, సజ్జా గారికి, చూస్తున్న వీక్షకులకు, విశ్లేషకులకు, అదేవిధంగా యువకిరణాలు చూస్తున్న అభిమానులకు థ్యాంక్ యూ. జగన్ రెడ్డి గారు ఈరోజు భీమవరానికి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ తాడేపల్లిలో జరిగింది. ఈరోజు ఇక మీదటువంటి వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో పాటు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు, పార్టీకి సంబంధించినటువంటి పటిష్టతతో పాటు కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో భాగంగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 ఫెయిల్యూర్ పైన కానీ, లేక వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల, అక్రమాల పైన కానీ అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఇంకా మరింత మనం పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనం పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో మనం పట్టించుకున్న సందర్భం అయితే తక్కువగా ఉండేది. ఈసారి ఆ విధంగా ఉండదు. మనం బ్రహ్మాండంగా పార్టీ కార్యకర్తలు అంటే ప్రజలకు మేలు చేస్తే సరిపోతుంది, పార్టీ కార్యకర్తలకు ఏముంది అన్నట్లు కొంచెం నెగ్లెక్ట్ చేసింది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నాయకులు చేయడం జరిగింది. ఈసారి ఆ విధంగా ఉండకుండా ఖచ్చితంగా కార్యకర్తలను కూడా మంచి ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డు ఇస్తే, ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధంగా చేసుకునే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో భాగంగా పార్టీ గురించి చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు, తప్పినటువంటి హామీలు, వీటిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి కానీ కార్యకర్తల సమావేశంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల కన్నా కూడా అత్యధికంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ఆ కంటిన్యూషన్ దాటి కనపడుతుంది. అంటే అదే దాడి, అదే ఫ్లో మొత్తం కూడా కనపడింది ఈరోజు. ఆమ్ ఐ రైట్? ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశంలో, కార్యకర్తలకు సంబంధించినటువంటి డిస్కషన్ ఆ నియోజకవర్గాన్ని అయిపోయిన తర్వాత, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నియోజకవర్గ స్థాయి లీడరు లేదా పరిశీలకులు కాదు కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి ఈ మెసేజ్ రాష్ట్రం మొత్తం పోవాలి. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర పార్టీకి సంబంధించిన డిస్కషన్ జరిగింటుంది, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన కూడా జరిగింటుంది. కాబట్టి మనం ఆ విధంగా అనుకోవడానికి లేదు కదా. అందులో భాగంగా మీరన్నట్టు, మేమన్నట్టు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఎంత అనేది, వాళ్ళు ఎంత చూపించడానికి ప్రయత్నం చేసినారనేది రాష్ట్రం మొత్తం, దేశం మీడియా ద్వారా అందరూ చూడడం జరిగింది. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసినారు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు, రాష్ట్రానికి
పప్పుల బెల్లంలాగా పంచి పెడుతున్నాడు. ఈ విధంగా పంచి పెడితే రాష్ట్రం ఏమవుతుంది, ఈ విధంగా కాకుండా సంపద సృష్టించాలా, అప్పులు చేయకూడదు అనే విధంగా ఆయన బాగా ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం ఎంతో కొంత జనానికి కూడా ఎక్కించడం జరిగింది. జనం కూడా ఎంతో కొంత నిజమైన అప్పులు అనే విధంగా తయారు కావడం జరిగింది. మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించడంలో, మేము చెప్పడంలో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. ఆ వెనుకబడ్డంతో వీళ్ళు కొంచెం బాగా రైజ్ చేయడం వల్ల వీళ్ళ రైజింగ్ లో వీళ్ళు ముందు పోయినారు తప్ప మేము వెనుకబడిపోయినాము. అందువల్ల కొంచెం మాకు డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు మళ్ళా తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత, వీళ్ళ అధికారంలోకి రాకముందు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలప్పుడు నిర్మలా సీతారామన్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత చేసింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత చేసింది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మినిస్టర్ బయాల కేశవ్ గారు 3.2 లక్షల కోట్లు అనేది ఏం చిన్న మొత్తం కాదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే చాలా తక్కువ అన్నట్టుగా 3.2 లక్షలు మాత్రమే అప్పు చేయడం జరిగింది అనేటువంటి మాట అన్నారు. 3.2 లక్షల కోట్లు 2.7 క్రోర్స్ మీరు అన్నట్టుగా సంక్షేమ కార్యకలాపాలకి ఖర్చు పెట్టిన మిగిలిన మొత్తం ఏమైనట్టు? అజయ్ గారు అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. అజయ్ గారి దగ్గరికి వెళ్దామండి. అజయ్ గారి దగ్గర చాలా చిట్టా ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర మేము అప్పు చేస్తే 4 లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేస్తే మొత్తం 7 లక్షల చిల్లర కోట్ల ఖర్చు అయితే ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలే, 2 సంవత్సరాలకే 3,11,000 కోట్లు దాదాపు అప్పులు చేస్తే ఏంటి సార్? దాన్ని మనం కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి కదా. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులను చూపించడంతో పాటు దాదాపు 2 సంవత్సరాల కరోనా టైంలో దాదాపు 70,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ పడింది. అక్కడ మనకు రావాల్సినటువంటి ఆదాయం అంతా తగ్గిపోవడంతో ఆ టైంలో కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు కరోనా సమయంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంత ఖర్చు పెట్టి అంత డెఫిసిట్ ఉండి అంత ఉన్నా కూడా ఈ అప్పుతో రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేపట్టడమే కాకుండా 2,70,000 కోట్ల రూపాయలు సరాసరిగా డైరెక్ట్ గా జనానికి వాళ్ళ ఖాతాలో వేసినటువంటి ఘనకార్యము చేసినటువంటి మాకు అంత పెద్దగా చేసినప్పుడు మేము తప్పు చేసినామన్నట్టు, మేము ఏదో చాలా పెద్ద అప్పులు చేసినామన్నట్టు ఆ విధంగా వర్ణించి చూపించి వాళ్ళు లబ్ధి పొందినారు. కాబట్టే ఈ రోజు వాళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వచ్చినారు. బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము చెప్పే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. గతంలో వీళ్ళు ఏం చెప్పినారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి డిస్కషన్ కూడా, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అప్పుడు ఏ విధమైనటువంటి ప్రచారం చేసినారు, ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెళ్లే ముందర అజయ్ దుష్ప్రచారం చేసి మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మోహన్ రెడ్డి గారు మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి వెళ్లే ముందర అజయ్ సజ్జ గారిని ఒక మాట అడుగుదాం. ఒక్క నిమిషం. అజయ్ సజ్జ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూస్తే చాలా కంటిన్యూషన్గా ఇందాకన్నట్టుగా హార్డ్గా ఉన్నాయి. చంద్రబాబు అన్యాయమైన పాలన ఎండగట్టాలంటూ కార్యకర్తల్ని నిద్రలేపుతున్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా అనేక కామెంట్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మేము 3.3 లక్షల కోట్లు మేము అప్పు చేస్తే వీళ్ళు దాదాపుగా 20 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆల్మోస్ట్ 95% ఇప్పటికే దాటేశారు 1 ఇయర్ లోపలే అనేటువంటి 2 ఇయర్స్లోనే 5 ఏళ్లలో అప్పులో 95% దాటారు అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ ట్రూ? అంటే కళ్యాణ్ గారు ఒక విషయం సార్, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే బెంగళూరులో ఉన్నట్టున్నారు నిన్నటి దాకా. ముఖ్యంగా ఏంటంటే జనవరి 26 దేశమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటే ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకునే వ్యక్తి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఒక ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం ఇస్తారో అంత సమయం నాకు ఇవ్వాలని అడిగే వ్యక్తి కనీసం జాతీయ జెండాని గౌరవించుకునే లేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం జెండాకి వందనం చేయలేకపోయాడు, జెండా ఎగరవేయలేకపోయాడు. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఆలోచనతోటి ఎగవేయలేదు. అధికారం ఉంటేనే వేస్తాడేమో, అధికారం లేకపోతే కనీసం జాతీయ జెండా కూడా గౌరవం ఇవ్వడేమో, అదే ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. రెండోసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుని ప్రతిరోజు పాడిందే పాటరా పాటి వల్ల దాసరా అన్నట్లుగా ప్రతిరోజు ఏదైతే స్టోరీ చెప్తారో అదే స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. 2 లక్షల కోట్లు అప్పు చేశారు, 2 లక్షల కోట్లు అప్పు చేశారని. సార్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంత పకడ్బందీగా, ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సార్ మేమేమడుగుతున్నాం అంటే, రాష్ట్రంలో ఒక పౌరుడిగా, యాజ్ నాట్ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇంకొకటో కాదు సార్, ఒక రాష్ట్ర పౌరుడుగా ఆయన ఈ రోజు ఒక పులివెందుల శాసనసభ్యుడు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, ఇంకో పార్టీ అయితే లేదు కదా. సో రేపు మళ్ళీ మనకి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి.
ఓకే. మేము పదే పదే కూడా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఒకసారి అసెంబ్లీకి రండి, మీ దగ్గర ఉన్న చిట్టా మొత్తం బయటికి తీసుకురండి, కడిగి పడేయండి కూటమి ప్రభుత్వాన్ని. రికార్డెడ్ గా ఉంటుంది అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ పర్సన్ గా మీరు ఇప్పుడు అడిగినట్టుగానే ఆయన అడిగారు అనుకున్నాం, దానికి మనం సమాధానం ఏం చెప్తాం? కాదు కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాటి పబ్లిక్ పర్సన్ కదా సార్, హీజ్ ఎమ్మెల్యే. But he's also resident of Andhra Pradesh or resident of Indian కదా. అఫ్ కోర్స్ సార్, నేను ఏమన్నాను కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు అడిగినా నేను అడిగినా ప్రజలు చూడరు సార్, మీ మాట నా మాట ప్రజలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తారు కదా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా. ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది వాస్తవం అయితే, ఆ వాస్తవాలను నువ్వు అసెంబ్లీలో నిలబెట్టి ప్రశ్నించి మమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి కదా నువ్వు. ఓకే, నువ్వేదో నెలలో ఒకసారి విజిటింగ్ టూర్ కి వచ్చినట్లు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకి వచ్చి నేను పలానా లెక్కలు చెప్పేస్తా, ఈ లెక్కల కింద అవినీతి చేశారు, ఇన్ని అప్పులు చేశారు సార్, సరే మేము అప్పులు చేసామని మాట్లాడుతున్నారు కదా సార్. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే మద్యం మీద అప్పును తీసుకొచ్చారు సార్ 17 సంవత్సరాలకి. ఆ తీసుకొచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టేసి దాని మీద డబ్బులు తీసుకొచ్చారు సార్. ఆ తీసుకొచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు సార్? సార్ చివరికి సర్పంచులు, చివరికి ఏదైతే గ్రామ పంచాయతీలకు వాడాల్సిన డబ్బులు సర్పంచ్ నిధులను కూడా దారి మళ్ళించి వాడేస్తున్నారు కదా, ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి సార్? అవన్నీ అడుగుతారనే కదా ఈ రోజు మీరు అసెంబ్లీకి రావట్లేదు. మేమేమంటున్నాం కళ్యాణ్ గారు, ఈ రోజు కూడా వి స్టాండ్ బై అవర్ వర్డ్స్. మేము వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయలు చేసినాం, లేకపోతే 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాం, ఇవన్నీ తేలాలి అంటే జగన్మోహన్ రెడ్డి షుడ్ కేమ్ టు అసెంబ్లీ. ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టి ప్రశ్నించాలా, మాట్లాడాలా. నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే మీరు అడగాల్సింది బహుశా ఆధారం చూపించాలని అడగొచ్చేమో కానీ అసెంబ్లీకి వస్తేనే మేము ఆన్సర్ చెప్తాం అనేది మేబీ ఇట్స్ నాట్ సార్. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమన్నాను సార్, అసెంబ్లీ ఇస్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్ కదా సార్. ఇప్పుడు ఆధారాలు చూపించమంటే ఆయన తాడేపల్లి ఇంట్లో కూర్చొని పేపర్ తీసుకొచ్చి చూపిస్తే ఇట్స్ నాట్ రికార్డెడ్, ఇట్స్ నాట్ అఫీషియల్. మేమేమన్నాము, అసెంబ్లీ ఈ రోజు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేవి నువ్వు, ఆ ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా దాన్ని మాట్లాడుకోవాలి, ఒక రికార్డెడ్ గా ఉండాలి అంటే bring that all documents with all proofs. Come to assembly, show the proofs. Public కూడా ప్రూఫ్ చూపించండి. ఇదిగో ఇలా చేశాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, రాష్ట్రాన్ని ఇంత నాశనం చేశాడు, ఇలా జరిగిందని చూపించండి. We are ready to face it. మేము అడుగుతుంది కూడా అదే కదా మొదటి నుంచి. ఈ రోజు మా మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది. నేను సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తా, చంద్రబాబుని కడిగేస్తా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అంటే సంవత్సరంన్నర దాకా చంద్రబాబు నాయుడు గారిని కడగలేరు సార్. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో కూడా నిజంగా కళ్యాణ్ గారు ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు విపరీతమైన అప్పులు జరిగి, విపరీతమైన అన్యాయాలు జరిగి, విపరీతమైన దారులు జరిగితే పులివెందుల శాసనసభ కూడా, పులివెందుల నియోజకవర్గం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గమే. ఆ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు. మరి రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ జరుగుతుంటే వాట్ అబౌట్ పులివెందుల? యు ఆర్ ద ఎమ్మెల్యే ఫ్రమ్ పులివెందుల. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు నా పులివెందుల గడ్డలో కూడా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయని నువ్వు ఈ 19 నెలల కాలంలో పులివెందుల గడ్డ మీద నిల్చొని ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంకో మాట అన్నారండి, పులివెందుల్లో కూడా వేలం పాట పాడారు సంక్రాంతి సంబరాలకు అనేటువంటి ఇది చేయడం జరిగింది, ఆరోపణ చేయడం జరిగింది. అదే కదా సార్, ఇప్పుడు ఆరోపణ చేశాడు. నేనేమన్నా, నువ్వు ఏలూరులో కూర్చొని ఆరోపణ చేయకూడదు. పులివెందులకు వెళ్ళు, శాసనసభ్యుడు కదా అక్కడ. నేను ప్రజలు గెలిపించారు కదా అక్కడ. 19 నెలలని ప్రజలు ఉన్నారో, తిన్నారో, చచ్చారో, బ్రతికారో పట్టించుకోక ఎమ్మెల్యేగా వెళ్ళి అడగాలి కదా నువ్వు వాళ్ళని, వాళ్ళతో తిరగాలి కదా. రైట్. ఒక్కసారి మనకి చీనపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్, వెల్కమ్ టు యూ సార్. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి డిస్కషన్ విన్నారు, అలా కార్యకర్తలకి ఆయన ఇచ్చిన మెసేజ్ చూశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ అక్కడ మీటింగ్లో కూడా అక్కడ కూడా చెప్పినటువంటి మాటలను మీరు వినడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే సమీక్ష సమావేశం జరిగిందో అక్కడ లడ్డూకి సంబంధించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే టాపిక్స్ దగ్గర అక్కడ కోడి కత్తి కేసు కానీ, గులకరాయి కేసు కానీ, లేకపోతే అదర్ బాబాయ్ కేసు అంటూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ రెండిట్లో ఏది వాస్తవం, ఎవరి వాదన కరెక్ట్ అంటారు? పర్టికులర్గా లక్షల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ని స్టాండ్స్ ఏంటి? ముందుగా సభ్యులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఏ ప్రభుత్వం మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏమరా అంటే,
ప్రభుత్వం, ప్రతిపక్షం, మిత్రపక్షం. ఈ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మిత్రపక్షం అంటే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, వాళ్ళు ఏం చేసినా తప్పని చెప్పడం. మనము ఇప్పుడు కాదు, ఇదేం కొత్త కాదు. ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం ప్రభుత్వం ఈ మంచి పని చేసింది, ఈ మంచి పని చేసిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, టీడీపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చెప్పవు. ఓకే, ఏమిరా అంటే వీళ్ళకి నెక్స్ట్ అధికారంలోకి రావాలి కాబట్టి ఏమి పని చేసినా కానీ ఏమీ పని చేయలేదు, మేమే గొప్పగా చేశాము అని చెప్పుకోవడమే తప్పితే ఇంకా వేరే ఏమి ఉండదు. నిజంగా ఈ ప్రభుత్వాలు మంచి చేస్తూ ఉంటే రాను రాను 3 లక్షలు 2 లక్షల కోట్ల అప్పు ఉంది, 3 లక్షలు అయింది, 4 అయింది, 5 లక్షలు అయింది, 7 లక్షలు అవుతుంది. అప్పు పెరుగుతూ ఎందుకు పోతుంది? ఏ ప్రభుత్వం అయినా సరే ఇంత ఉన్న అప్పును నేను తగ్గించానని ఒక ప్రభుత్వం అన్న చెబుతోందా? అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుపడడానికి ఏ ప్రభుత్వం కూడా పనిచేయడం లేదు. వాళ్ళు ఎలా నెక్స్ట్ అధికారంలోకి రావడానికని ప్లాన్లు చేసుకుంటూ పనిచేస్తున్నారు తప్పితే రాష్ట్రం అభివృద్ధిలో చెందుతోంది, ఎందులో అప్పుల్లో అభివృద్ధి చెందుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ సంవత్సరం అంటే మా టర్మ్ లో ఈ 5 ఏళ్లలో మేము ఇంత అప్పును తగ్గించగలిగాం, రాష్ట్ర రెవెన్యూని ఇంత పెంచగలిగాం, తలసరి ఆదాయం ఇంత పెంచగలిగాం అనేది ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఏ ప్రభుత్వం చెప్పడం లేదు. నేను వీరినన్ను వాళ్ళను ఎదురు చేస్తున్నది అదే పని. ఇంకా మా తిరుపతి సంబంధించి కల్తీ నెయ్యి గురించి టాపిక్ చాలా హాట్ గా జరుగుతోంది. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కొంతమంది వీడియోలో సెల్ఫీలు కావచ్చు, లేదంటే వీడియో రూపంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సోషల్ మీడియాలో క్షమించాలి సార్, జంతు కొవ్వుతో కల్తీ జరగలేదు, అనవసరంగా చంద్రబాబు నాయుడు టాపిక్ ఇచ్చేశారు, జంతు కొవ్వు అని చెప్పి భక్తులంతా కూడా తప్పుదారి పట్టించాలని మాట్లాడుతున్నారు. ఇక్కడ కల్తీ జరిగిందా లేదని ఎవరు మాట్లాడడం లేదు. కల్తీ అయితే జరిగింది, జంతు కొవ్వుతో కాదు అనే విషయం అప్పుడే సైలెంట్ అయిపోయారు. జంతు కొవ్వు కాదు, మొత్తానికి కల్తీ జరిగింది అని క్లియర్ గా రసాయనాలు, పామాయిలు తయారు చేశారు. చెన్నైకి చెందిన సంస్థ బహుశా స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది రిపోర్ట్. చేస్తారు. ఎక్కడ కూడా కనీసం పాలు లేని చోట ఆ సంస్థల నుంచి, పాలు సేకరించిన సంస్థల నుంచి నెయ్యి వచ్చింది అని అంటే ఒకసారి ఆలోచించాలి. ఈ నెయ్యిని తయారు చేయడం ఇప్పుడు రసాయనాల ద్వారా చేయించడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. అందులో ఇప్పుడు మన హోటళ్లలో చూస్తూ ఉంటామండి, హోటళ్లలో ఆవు కొవ్వు నుంచి వచ్చే నూనె వాడుతున్నారు, పంది కొవ్వు నుంచి వచ్చే నూనె వాడుతున్నారు. ఎన్నో హోటళ్లలో చిన్న చిన్న రోడ్ల సైడ్ ఉన్నటువంటి పనులలో ఈ రీసైక్లింగ్ నూనె వాడుతున్నారు. ఇది పక్కన పెడితే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి ఈ కల్తీ నెయ్యి రావడం, ఇక్కడ వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా కల్తీనే జరగలేదని చెప్పట్లేదు. జంతు కొవ్వు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. ఈ రోజు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలా, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటున్నారు. కానీ సిట్టు కూడా తేల్చింది ఏంటి? జంతు కొవ్వు అనేది పక్కన పెడితే నెయ్యి అయితే కల్తీ జరిగింది అనే చెప్తున్నారు. ఈ విషయంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు అన్నాడు, క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ జంతు కొవ్వు అన్నాడు, క్షమాపణ చెప్పాలి. ఇదే మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. కొవ్వు అనేది పక్కన పెడితే కల్తీ అనేది 100% జరిగింది. ఇదైతే వాస్తవం. రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఒక సనాతన ధర్మం 100 కోట్ల మనోభావాలు దెబ్బతీశారు వీళ్ళు. రైట్ సార్, శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఛార్జ్ షీట్ లో చాలా మంది పేర్లు లేవు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది పేర్లు కూడా లేవు అందులో. ఖచ్చితంగా అయితే శిక్ష పడి తీరితేనే సార్. కాకపోతే ఇక్కడ ఏమిరా అంటే, మనం ఈ రాజకీయ విశ్లేషణ పరంగా చూసుకుంటే ఈ గత 2 టర్ములలో తప్పితే దానికి ముందు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి ఇంకొక పార్టీ వచ్చి శిక్ష వేసిన దాఖలాలు లేవు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా గానీ, ఎంత అన్యాయం చేసినా, ఈవెన్ మర్డర్లు చేసినా గానీ మనం గతంలో కూడా చూసాం, డోర్ డెలివరీ చూసాము, ఇప్పుడు కూడా కొన్ని సంఘటనలు చూసాం. కానీ రాజకీయ నాయకుడు అనేవాడు సులభంగా తప్పించుకుంటున్నాడు, అతని శిక్షలు పడవు. మహా అంటే జైలుకు పోతున్నాడు, మళ్ళీ బెయిల్ పైన వచ్చేస్తున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడికైనా ఈ జరిగిన తప్పుకి శిక్ష పడిందని విన్నాము ఈ 75 ఏళ్ల చరిత్రలో. ఇంతవరకు ఒక నాయకుడికి శిక్ష పడలా. కాకపోతే ఏ రాజకీయ నాయకుడు తప్పు చేయలేదా? ఏ రాజకీయ నాయకుడు ఆధ్వర్యంలో మర్డర్లు జరగలేదా? ఏ రాజకీయ నాయకుడు ఏమీ లేని స్థాయి నుంచి 100,000 కోట్లకు రాలేదా? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు 100,000 కోట్లు దాటేస్తున్నాడండి. ఎందుకు దాటుతున్నాడు, ఎలా దాటుతున్నాడు? గతంలో సొంత కారు లేని వాళ్ళు కూడా 100 కోట్లు దాటారు. ఏ విధంగా సంపాదించారు ప్రభుత్వానికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక ఎలిగేషన్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రతి చోట విచ్చలవిడి దోపిడీ, అదంతా ఎటుపోతుంది, చంద్రబాబు మొదలు కింది వరకు పంచుకుంటున్నారు అనేటువంటి ఎలిగేషన్ చేశారు. ఇది నమ్మశక్యమా? దాన్ని మీరు యాజ్ ఏ
అనలిస్ట్గా ఏం చెప్తారు? తర్వాత మన సజ్జాని అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని కూడా దాని మీద అడుగుదాం. కరెక్టే సార్. మేము ఇదే మాటని గత వైసీపీ ప్రభుత్వంలో విన్నాం, అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వంలో కూడా విన్నాం. విచ్చలవిడిగా జరుగుతుందని. వీళ్ళు దర్యాప్తు చేయాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వ అధికారులు మేము కూడా పబ్లిక్ లో వచ్చి ఏదైనా పోరాటం చేస్తుంటే అది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ ఎట్లయితే ఉంటుందో పోలీస్ అధికారులు దాన్నే తూచే తప్పకుండా పాటిస్తున్నారు తప్పితే లేని పక్షంలో వాళ్ళు చేయడం లే. కొన్ని విషయాలైతే ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేసింది కొంతమందికి, కానీ మేజర్ విషయాల్లో రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళకే ఫేవర్ గా పోతుంది తప్పితే ప్రజలకు ఎప్పుడు కూడా ఫేవర్ గా జరగడంలా. పోలీస్ డిపార్ట్మెంట్ కి పోలీసులు దొంగలకు సంఖ్యలు వేస్తే ఈ ప్రభుత్వాలు పోలీసులకే సంఖ్యలు వేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఎక్కువగా వాళ్ళు ఏమైనా నిజాయితీగా డ్యూటీ చేయాలని చూస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏఆర్కో లేకపోతే ఎక్కడికో ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇక్కడే ఉండాలి అని అంటే స్థానిక ఎమ్మెల్యే మాట వినాలి, స్థానిక ఎమ్మెల్యేకి భజన చేయాలి, స్థానిక ఎమ్మెల్యేకి ఫేవర్ గా మాట్లాడాలి. జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతా ఉంది. మేము ఆర్టీఐ రూపంలో తెచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా న్యాయం జరగట్లేదు. ప్రభుత్వమే ఇస్తుంది, ఇది తప్పు అని ఇస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, లేదంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇది మా చేతుల్లో లేదంటారు, లేదంటే చూస్తామని చెప్తున్నారు. న్యాయము అనేది ఒక బరువు అయిపోయిందండి, తూకం లాగా అయిపోయింది. మీరు ఇన్కమ్ గురించి మాట్లాడారు. ఇన్కమ్ వచ్చే సోర్సెస్ చూస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు కూడా జరిగాయి, అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, దానివల్ల ఉద్యోగాలు రాబోతున్నాయి, నిరుద్యోగ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. సో దాని ద్వారా ఇన్కమ్ పెంచుతామనేటువంటి మాటని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒక ఆర్టీఐ 2014 నుంచి ఉంటున్నామండి. ఇప్పుడు ఇది 2026 వచ్చింది సార్. 2026 వచ్చిందంటే రెండు ప్రభుత్వాలకి కూడా ఇన్కమ్ పెంచే ఆలోచన ఉంటే ఈ అప్పు అనేది ఇప్పటికి 9 లక్షలు ఎంత 7 లక్షల పైన 9 లక్షల చిల్లర అన్నది ఎకానమీ పైన అంత గ్రిప్పు లేదు. కాకపోతే అప్పు అనేది సంవత్సరానికి 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఎందుకు పెరుగుతా ఉంది? ఎక్కడైనా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్కడి నుంచి కొద్దిగా తగ్గడము లేదా కనీసం అక్కడ ఆగడము అనేది ఒకటి ఉండాలి. ఏదైనా పని చేస్తున్నామని అంటే అది లేదు, ఇది పెరుగుతానే పోతా ఉంది. అంతకంత పెరుగుతానే పోతా ఉంది అంటే ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఒక దాని మీద దృష్టి పెట్టట్లేదు. బాగుపడాలి అని అంటే ఫస్ట్ ఈ ఉచితాలు ఇవ్వడం ఆపాలండి ప్రభుత్వాలు. ఎప్పుడైతే ఉచితం అని మనం ఇస్తున్నాము అని అంటే అక్కడ మనం పని చేయలేదు అని అర్థం. మన వైఫల్యాన్ని తప్పుపుచ్చుకోవడానికి ప్రజల్లో నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ప్రజలకి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక బిస్కెట్ వేస్తున్నారు. సైలెంట్ అవ్వండి అని. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ గారు కొన్ని ఎలిగేషన్స్ చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వాలు మారినా కానీ పద్ధతులు అయితే మారటం లేదు, ఒకే థీమ్ నడుస్తుంది. అప్పుడు అప్పులు చేశారు, ఇప్పుడు అప్పులు చేశారని ఎలెక్ట్ చేస్తున్నారు, అయితే అప్పులు చేశారని చెప్తున్నారు. సో ఈ అప్పులు పెరగటమే కానీ తగ్గడానికి మార్గాలు ఏం లేవా? రేపు మీరు వచ్చినా కానీ మళ్ళీ ఫ్రీ బేస్ కంటిన్యూ అవుతాయి లేదా? ఇందాక మన అజయ్ గారు కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు, దాని గురించి కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సర్పంచ్ నిధులు లాంటివి చాలా నిధులు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట. సో నాట్ ఓన్లీ సర్పంచ్ నిధులు, ఇంకా చాలా లిస్ట్ చెప్పడం జరిగింది నాకు తెలిసి. అలాంటివి నేను కూడా చాలా చూసినట్టు గుర్తు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు సోదరుడు అజయ్ గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో పాడిందే పాడగా పాసుపల్ల దాసరి అన్నట్టు పాడిందే పాడుతుంటాడు అన్నట్టు చెప్పారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అజయ్ గారు తెలిసి మాట్లాడితే ఓకే, తెలియకుండా మాట్లాడితే ఓకే, తెలిసి తెలియనట్టు నటిస్తే బాగుండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రానికి వారానికి 5 రోజులు తాడేపల్లిలోనే ఉన్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అది రెచ్చగొట్టి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సందర్భం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూద్దామా, ఆ సినిమా షూటింగ్లు ఇవి అవి తిరుగుకుంటూ వచ్చిన సందర్భం ఉంది. ఆ తర్వాత అది జరిగింది. ఇంకా జాతీయ జెండా అంటారు. జాతీయ జెండా ఎవరైనా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఎగరకపోతే దాని గురించి మాట్లాడాలి. ఏదైనా ఆఫీస్ కానీ పార్టీ ఆఫీస్ కానీ దానికి సంబంధించి కానీ ఎగరకపోతే దాని గురించి మాట్లాడాలి. ఆయన అక్కడ పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగిరింది, దానికి సంబంధించినటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తారు. ఆయన ఈయన మధ్య అది కర్ణాటక కాబట్టి ఎప్పుడు ఆయన కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి సందర్భం ప్రెస్ కానీ పేపర్ కానీ
ఎక్కడ వచ్చిన సందర్భం ఉండదు ఏ కార్యక్రమం జరిగినా. కాబట్టి దాన్ని మనం పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం, దేశభక్తి ఎవరికి ఉంది ఎవరికి లేదనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఇది మనం పెద్ద చుట్టూ వర్ణించుకొని ఏదో ఒకటి సబ్జెక్టు మీద మాట్లాడాలనే ఉద్దేశంలో మాట్లాడితే బాగుండదు అనేది నా అభిప్రాయం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అంట. మరి సజ్జ గారు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఓకే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 40% ఓటు శాతం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. మరి అలాంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇమ్మన్నప్పుడు మేము ఇమ్మన్నప్పుడు మేము కోర్టుకు వేసినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయి సమాధానం చెప్పాల్సినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయి సమాధానం చెప్పకపోతే సరే పదే పదే మీరు అంటున్నప్పుడు మేము నిజంగానే ఎమ్మెల్యేగా అయితే రావాల్సిన అవసరం ఉంటుంది, వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 40% ఓటు శాతం వచ్చినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తే రావాలనుకుంటే సమయాన్ని ఇవ్వండి అని మేము అడిగినాం. సమయం ఇచ్చేది వీళ్ళకి వచ్చే నష్టం ఏందో ఒక్కటి చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ స్పీకర్ గారికి కానీ ఉంది. కానీ వీళ్ళు సమయం ఇమ్మంటే వీళ్ళంతటా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి రాక మునిపే, సంతకం పెట్టడానికి పోక మునిపే మేము ఇస్తాం, ఎమ్మెల్యేకి ఇచ్చింది ఇస్తాం, పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చింది ఇస్తాం. మరి పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలకు, వీళ్ళు చెప్పినటువంటి మోసాలకు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలకు ఆన్సర్ చెప్పాల్సింది, క్వశ్చన్ వేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సింది. స్పీకర్ ఒక సమావేశంలో ఒక కోరిక కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటును కూడా ఆయన కోరినట్టుగా ఉంది. ఎవరైతే సమయానికి ఇన్ టైంలో అసెంబ్లీకి రాకపోతే, రెగ్యులర్గా అసెంబ్లీకి రాకపోతే వారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కూడా ఆయన కోరారు. అలాంటి పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటి? ఇది పెద్ద క్వశ్చన్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోమని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా దాని గురించి వదిలిపెట్టండి. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు డైవర్ట్ అయిపోతుంది. చెప్పండి. పులివెందులకు గురించి మాట్లాడినప్పుడు పులివెందుల్లో మీరు పేకాట ఆడిస్తున్నారు, పులివెందుల్లో మీరు జూదాలు ఆడిస్తున్నారు, పులివెందుల్లో మీకు ఇష్టం వచ్చింది చేస్తున్నారు. చేసేటప్పుడు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ఆయన ఒక్కడ వచ్చి ఆ పులివెందుల గురించి మాట్లాడాలి, రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరం లే. రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఫెయిల్యూరు, వీళ్ళు చేస్తున్నటువంటి నేరాల ఫెయిల్యూరు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి గ్రామ సందులో కూడా బెల్ట్ షాపులు పెట్టి, మన సోదరుడు కిరణ్ గారు అది గుర్తుందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏ ఊర్లో ఏ సందులో కూడా బెల్ట్ షాప్ అనే పంచాయతీ లేకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం 2000 షాపులు మాత్రమే ఉండేటివి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు 3636 షాపులు రాష్ట్రంలో ఉండడంతో పాటు 150,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉండడంతో పాటు వీళ్ళు నకిలీ మందును కూడా తయారు చేసి 4 బాటలు ఒరిజినల్ అమ్మితే 1 బాటలు దాంట్లో నకిలీ పెట్టి అమ్మి కోట్ల రూపాయలు వీళ్ళు గడిస్తున్నారు తప్ప ప్రభుత్వానికి పోయిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్మేటప్పుడు మద్యం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నుండి తయారు చేసి గవర్నమెంట్ నుండి అమ్మించి గవర్నమెంట్ కి చేరే కార్యక్రమం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జా గారు చెప్తున్నారు ఏది మద్యం షాప్ అయినా అప్పులు తెచ్చినారు. ఇప్పుడు నిన్న కేబినెట్ తీర్మానం చేసినారు, ఆయన తెలిసిన లేదు 11,800 కోట్లకు మద్యం బెవరేజ్ కంపెనీకి సంబంధించిన బాండ్లు తాకట్టు పెట్టేసి తీసుకోవడానికి ఆల్రెడీ తీర్మానం చేసినారు. తెలిసిన లేదో తెలుసుకోమని ఒకవేళ తెలియకపోతే. దానికి సంబంధించి ఆ విధంగా చేయడంతో పాటు ఈ పంచాయతీలకు సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించి చరిత్రలో కని విని ఎరగని రీతిలో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క మేలు జరిగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే ఉంది తప్ప వీళ్ళన్నట్టు పంచాయతీ సర్పంచులు చెక్కులు డ్రా చేసుకొని జోదులు పెట్టుకొని తినిపోయే కార్యక్రమం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు పెట్టి ఆ గ్రామ సచివాలయాల్లోనే వాలంటీర్లు పెట్టి అక్కడ సిబ్బందిని పెట్టి ఆ సిబ్బందితో పాటు ఈ సర్పంచ్ తో పాటు మొత్తం అక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత ఆ గ్రామంలో ఏ సమస్య ఉంది ఆ సమస్యను వచ్చి సచివాలయంలో చెప్తే 72 గంటల్లో పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి శబాష్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా చేస్తే దాన్ని కూడా మనం తప్పులు పట్టడానికి లేదంటే ఈ రోజు 15th ఫైనాన్స్ రిలీజ్ చేయకుండా డైవర్షన్ జరగలేదంటారా? అప్పుడేమి ఎక్కడ కూడా డైవర్షన్ జరగలేదంటారా? డైవర్షన్ కూడా జనాలకే జరిగింది సార్. డైవర్షన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికో మీ ఇంటికో మా ఇంటికో జరగలే, అది కూడా జనాలకే జరిగింది. జనాలకు జరగకుండా వేరే జరగలే. వీళ్ళ మాదిరి నీరు గుంత అని చెప్పి చెట్టు నీరు అని చెప్పి బాత్రూమ్లు అని చెప్పి దాంట్లో డబ్బులు వేల కోట్ల రూపాయలు కబ్జా చేసి కాజేసిన సందర్భం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళ నాయకులు కార్యకర్తలు వీళ్ళు మాత్రమే బాగుపడతారు, మేము అధికారంలోకి వచ్చే జనం బాగుపడతారు, మేము చెడిపోతాం. ఇది అక్కడ ఉండేది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ సీఎం అయితే దానికి సంబంధించి మేము మళ్ళీ కార్యకర్తలు చూసుకుంటా అన్నాడని ఇప్పుడు
మోహన్ రెడ్డి గారు ఒకటి అజయ్ గారిని ఒకటి అడుగుదాం. మేము చెడిపోయినాం తప్ప వీళ్ళు చెడిపోలేదు. వీళ్ళు కోట్లకు పడిగలు ఇచ్చినారు, వీళ్ళు బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదిగినారు. వీళ్ళు ఎదిగే కార్యక్రమం కూడా శాశ్వతంగా ఎదగాలనే ఉద్దేశంలో భాగంగా అనేక మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మన అజయ్ గారిని కొన్ని అడుగుదాం, మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం. అజయ్ టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారు. రైట్ సార్, అజయ్ గారిని ఒక మాట అడుగుదాం సార్. మరికొన్ని ఎలిగేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. బాటిల్కి 20 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నటువంటి మాట జరిగింది. సో ఇలాంటి ప్రతి 4-5 బాటిల్కి ఒకటి నకిలీ అనేటువంటి మాట జరిగింది. నకిలీ జరుగుతుందా? ఈజ్ ఇట్ ట్రూ? సార్ నేను ఇప్పుడు కళ్యాణ్ గారు అనేది అదే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయనకి చాలా పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు ఈ రోజు తయారయ్యే మద్యం బాటిల్లో ప్రతి 5 బాటిల్లో 2 నకిలీ వస్తున్నాయని అడుగుతున్నారు కదా సార్. ఈ రోజు పులివెందుల్లో కూడా మద్యం షాపులు ఉన్నాయి, పులివెందులో కూడా మద్యం తాగే మద్యం ప్రియులు ఉంటారు. ఒక పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడిగా వెళ్ళి పట్టించాలి కదా. నీకు ఆ బాధ్యత ఉండాలి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక దగ్గర తప్పు జరుగుతుంది, మీ ఏరియాలో తప్పు జరుగుతున్నప్పుడు ఆ ఏరియాకు నువ్వు ప్రతినిధి అయినప్పుడు ఒకసారి వెళ్ళి నీ ప్రజల బాగోగులు తెలుసుకోవాలి కదా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నట్లు అసెంబ్లీకి వచ్చి కేవలం పులివెందుల సమస్య మాట్లాడతాడా, మరి మిగతా 174 నియోజకవర్గాల గురించి ఎప్పుడు మాట్లాడతారని అడిగారు ఆయన. అఫ్కోర్స్ ఆయన అడిగింది కూడా కరెక్టే పాప, నేనేం దాన్ని తప్పు పట్టట్లే. మా స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనేక సార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి సార్, మీకు కావాల్సిన సమయం మీరు తీసుకోండి. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది సార్? ఇప్పుడు మీరు మమ్మల్ని మోహన్ రెడ్డి గారు ఇద్దరు డిబేట్ కి పిలిచారండి కళ్యాణ్ గారు. ఎందుకంటే సార్ మీరు మాట్లాడుతున్నారు పలానా సమయం అంటే మేము మాట్లాడే సమయం మీరు ఇస్తున్నారు కదా, అది మీరు ఎప్పుడు ఇస్తున్నారు? మేము మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇస్తున్నారు. అంత మీరు డిబేట్ స్టార్ట్ కాగానే అజయ్ గారు మీరు 2 నిమిషాలే మాట్లాడాలా, మోహన్ రెడ్డి గారు మీరు 1 నిమిషమే మాట్లాడాలి, మీరు మాకేమీ ఆన్సర్ పెట్టట్లేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అసెంబ్లీలోకి వచ్చి ఆయన మైక్ ముందు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత స్పీకర్ గారు అడ్డుకొని ఆపేస్తే అప్పుడు బయటికి వచ్చి అసెంబ్లీ బయట మీడియా పాయింట్ ఉంటుంది. నేను ఎందుకే అసెంబ్లీకి రానని చెప్తున్నాను, ప్రజా సమస్యల గురించి నేను ప్రశ్నిద్దాం అసెంబ్లీకి వస్తే వీళ్ళు కనీసం నాకు నిమిషం టైం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ, అందుకే నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నానని ఆయన చెప్పుంటే అది గర్వంగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఆ రోజు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా కనీసం నీకు ఎంత సమయం ఇస్తున్నారు అసలు కనీసం చూసుకోకుండా నాకు ఇస్తేనే వస్తా అంటే నేను లేస్తే మనిషిని కాదన్నట్టుంటది. ఇది ఎలా ఉంటుందంటే ఈ రోజు నిజంగా నీకు నకిలీ కనపడుతుంది, నీ పులివెందులో చూపించు. ఒక శాసనసభ్యుడిగా నువ్వు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నువ్వు అనుకుంటున్నావు కదా, మీరు అనుకుంటున్నారు కదా నేను ప్రతిపక్ష నాయకుడని. ఓకే, నువ్వు పులివెందుల నుంచి మొదలు పెట్టావు, నకిలీ మద్యం బాటిల్ బయట పెట్టు. ఏదో ఒక మద్యం దుకాణానికి వెళ్ళి ఇదిగో ఈ 5 బాటిల్లో ఈ రెండు కల్తీ, నువ్వు ఎవరిని తీసుకెళ్ళి చెక్ చేయించు. గతంలో ప్రభుత్వమే తయారు చేసి చక్కగా అమ్మింది అనేటువంటి మాటను మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు, ఇప్పుడు అదే మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రభుత్వమే మద్యం తయారు చేసింది, ప్రభుత్వమే మద్యం అమ్మింది, ప్రభుత్వం తయారు చేసిన మద్యం వల్లే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల మంది డయాలసిస్ పేషెంట్లు అయ్యారు, ఈ రోజు కిడ్నీ బాధితులు అయ్యారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది రైట్ ఆర్ రాంగ్? అదే మద్యం కేసులో మన జోగి రమేష్ గారు లోపలికి వెళ్ళారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఈ మద్యం కేసు ఈ రోజు బయటికి రావట్లేదా? ప్రతి ఒక్కరు విచారణకు పిలవట్లేదా? ఈ రోజు నిజంగా మేము తప్పు చేస్తే జోగి రమేష్ కేసు కూటమి ప్రభుత్వం వచ్చినాక బయటకు వచ్చింది, రైట్? ఇప్పుడు జోగి రమేష్ అది కూడా ఏం చేశారు తెలుసా సార్, కూటమి ప్రభుత్వం మీద ఒక బురద వేయాలని చెప్పేసి 2 సెంటర్లు పెట్టారు. అవి కూడా ఎవరికి తెలుసు అంటే లోకల్ పోలీసులకు తెలియదు, లోకల్ మీడియాకి తెలియదు. ఇంకొకటి ఫస్ట్ జోగి రమేష్ గారికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్. కూటమి మీద బురద వేయాలి, అది మేము కడుక్కోవాలి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు, నేను దుర్గగుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించుకుంటా, వెంకట స్వామి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించుకుంటా అంటే అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించుకుంటే ప్రతిదీ నిజం అబద్ధం అయిపోతుంది, అబద్ధం నిజం అయిపోతుంది సార్. ఎందుకంటే భగవంతుడు మాట్లాడలేడు కదా. ఇసుక ఫ్రీ కాదా? ఇసుక కూటమి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా దొరకట్లేదు అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మా నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం ఉంది సార్. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చాలా మంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సొంత ఇంటికి నిజం చేసుకోవడానికి, ఇల్లు కట్టుకునేదానికి ఇసుకను ఉచితంగా తెచ్చుకున్నారు సార్. ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు, ఇప్పుడు వాళ్ళ సొంత ట్రాక్టర్ ఉందనుకోండి సార్, వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. అక్కడ దేనికి ఖర్చు అవుతుంది తెలుసా సార్? ఇసుక లోడింగ్ చేసే వాళ్ళకి లేబర్ ఛార్జెస్ వాటికి, లేకుంటే ట్రాక్టర్ వాళ్ళది కాకపోతే ట్రాక్టర్ నాదైతే నాకైనా డీజిల్ ఖర్చు, నా డ్రైవర్ ఖర్చు ఇస్తున్నారు. అంతే తప్ప ఇసుకని ఎవరు అమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, మీకు ఎద్దుల బండ్లు ఉంటే తీసుకెళ్ళండి, ట్రాక్టర్లు ఉంటే తీసుకెళ్ళండి, మోహన్ రెడ్డి గారు తెచ్చుకోండి. ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకుందామా? ఒకరోజు మోహన్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చుకుందామా? మోహన్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గం నన్ను రామంటారా? రైట్, మోహన్ రెడ్డి గారు
ఇసుక ఫ్రీనా కాదా అనేది నేను మీరే మాట్లాడతా, చెప్పండి. నేను మాట్లాడతా, నేను మీరే మాట్లాడతా. మిమ్మల్ని డిస్కౌంట్ అంటే అడుగుతున్నా. ఎట్లా? చాలా మాట్లాడే కదా, దానికి మిమ్మల్ని ఆన్సర్ మిమ్మల్ని చెప్తా. అడుగుతున్నా అదే ఆన్సర్ చెప్తా. ఇప్పుడు అజయ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చి షాపులు ఉన్నాయి కదా, షాపులకు చూసి పట్టుకోమన్నట్టు ఒక ఏమన్నా అర్థమా? అది క్వశ్చన్. వీళ్ళు తంబలపల్లిలో డంపులు పెట్టి కుటీర పరిశ్రమలాగా పెట్టి తంబలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి, టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి పట్టుబడితే దాన్ని అతన్ని పట్టించకుండా జోగి రమేష్ని పట్టించి జైల్లో పెట్టించినటువంటి ఘనకార్యం చేసినటువంటి పెద్ద మనుషులు కదా. దొరికితే వీళ్ళు ఎవరినైనా లోపల పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కాబట్టి వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదు కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు పోతున్నారు. అక్కడ ఆయన ఇప్పటికీ ఆయన అరెస్ట్ చేయకుండా, అది దేశం అందరికీ తెలిసిపోయింది. అయ్యో తంబలపల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి గారు దానికి సంబంధించి మద్యం కాస్తున్నాడు అనేది దేశం అందరికీ తెలుసు. కానీ అతన్ని మాత్రం అరెస్ట్ చేయరు. ఎక్కడో దానికి సంబంధించి చెప్తున్నారు. అజయ్ చెప్పండి, మీ టాపిక్ కి సంబంధించి ఏదో ట్రై చేస్తున్నారు. మీకే ఒకటే ప్రశ్న సార్, తంబాలపల్లిలో ఒక మద్యం సెంటర్ పెట్టి నడిపించాడు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి అని మాట్లాడారు కదా సార్. సార్ తంబాలపల్లి ఎమ్మెల్యే గారు ఎవరండి ఇప్పుడు ప్రెసెంట్? మోహన్ రెడ్డి గారు మీరే చెప్పాలి. ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కదా సార్, ప్రెసెంట్ ఎమ్మెల్యే ఆయనే కదా సార్. సార్ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి అక్కడ మద్యం ఒక సెంటర్ పెట్టి నాటు సారాలో లేకుంటే చీపు లెక్కర్లో లేకుంటే తప్పుడు దారిలో మద్యం అమ్మిపిస్తుంటే తయారు చేపిస్తుంటే లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు సార్? నిద్రపోతున్నాడు అక్కడ. ఆయనకు తెలియదు పార్ట్నర్షిప్ లో ఎమ్మెల్యే కూడా మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి. మీరు అడిగిన మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒకసారి తర్వాత కిరణ్ గారిని అడుగు. అజయ్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అజయ్ గారు ఏమనుకుంటున్నారంటే బయట కూర్చొని మేము ఏం తప్పు చేసినా కూడా మమ్మల్ని మీరు పట్టియచ్చు కదా అంటున్నారు. ఏం ఆశామాషినా మేము జోలికి రావడానికి? ఇప్పుడు మేము మామూలుగా మేము ఉన్నప్పుడు అయితే మీరు మమ్మల్ని బ్రహ్మాండంగా ఎవరో కాదు ఇప్పుడు వాదోపవాదాలు కాదు కదా. రైట్, ఒక్క నిమిషం మాట్లాడండి. వాదోపవాదాలు కాదు కదా, సబ్జెక్ట్ చెప్పాలి కదా. మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు అదే నేను చెప్పేది. మీరు కాదు, అజయ్ సజ్జా గారే అనేకమైనటువంటి వీడియోలు తీయడం కానీ డిబేట్లలో కానీ బ్రహ్మాండంగా తిట్టారు మీరు మా గవర్నమెంట్ లో. మీరు ఎవరో కాదు, మీరు, నేను చెప్తున్నా. కానీ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్క రోజు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎక్కడే కలేదు. మొన్న ఏదో ఒక అమ్మాయికి సంబంధించి జరిగితే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు నీ మీద కేసు అయిందని అనుకుంటాను నేను, నాకు తెలిసి. అంత తప్ప ఎక్కడ తప్ప ఎక్కడ కేసు పెట్టాలని ఆలోచన లేదు. ఇప్పుడు మేము సీమ చిటుక్కుమంటే తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు కదా బా. మీరు మళ్ళీ మమ్మల్ని మాట్లాడించి ఉండు అయిపోయినా మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి శ్రీధర్ అనే ఎమ్మెల్యే అక్కడ ఎంప్లాయీగా 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయిని అక్కడ తీసుకుపోయిన తర్వాత అమ్మాయికి ఏదో ప్రొవిజన్ డిక్లేర్ కావాలని దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలని పోతే ఆయన ఈ అమ్మాయి మొత్తం గ్యాదరింగ్ చేసి, అమ్మాయి చరిత్ర అంతా గ్యాదరింగ్ చేసి, ఇలా తల్లిదండ్రులు లేరు, భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఉండేది ఒక కొడుకు, ఈ అమ్మాయిని నేను ఆక్రమించుకోవాలి, ఆ అమ్మాయిని అనుభవించాలనే ఉద్దేశంలో భాగంగా అమ్మాయిని పట్టుకొని రకరకాల కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది 5 సార్లు ప్రెగ్నెన్సీ అని. 5 సార్లు కాకపోయినా ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ అయింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా కావాల్సిన వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ వాళ్ళే తప్పుల నేరంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుండి పంపిస్తే వాళ్ళకు నెంబర్ కూడా ఇచ్చినారు. అలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే పోతే రిపోర్ట్ పట్టించుకోని సందర్భం ఉంటే ఇంకా ఎవరో చెప్తే పలికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉందా? ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుతున్నారు కాబట్టి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీకు టైం అనేది ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళే కదా, సరే ఓపిక పట్టండి చేద్దామనే విధంగా చేయడంతో పాటు మీరు ఆ మాట అన్నారు. మోహన్ రెడ్డి గారు మీరు ఆ మాట అన్నారు. ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు గారు మాట అన్నారు, కూటమి ప్రభుత్వం పిరికిది, కేసులు పెట్టడానికి కూడా ధైర్యం లేదు అనేటువంటి మాట స్పష్టంగా డైరెక్ట్గా నాతోనే అన్నారు, మన రికార్డెడ్గా అన్నారు. సో మరి ఒక పక్క అంత సీనియర్ పోలీస్ ఆఫీసర్, అంత మాజీ అవ్వచ్చు కానీ సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ కూటమి ప్రభుత్వం పిరికిదని చెప్తుంటే మీరు కేసులు పెడుతున్నారు అంటారు. ఏది కరెక్ట్ రెండిట్లో? అయ్యా
వెంకటేశ్వరరావు గారికి ఉద్దేశం ఏంటంటే ఆయనకు మా గవర్నమెంట్ లో ఇబ్బంది జరిగిందని ఆయన ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే ఈయన ఆనందపడాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన సంతోషపడడానికి ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు గతంలోనే వీళ్ళు పెట్టించినారు. పెట్టించిన తర్వాత ఆ కేసులు ఎంతవరకు వచ్చినాయి, 1,00,000 కోట్ల తర్వాత అది ఎన్ని కోట్లకు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినారు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ కేబినెట్ మీటింగ్ లో రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ తప్పు చేయలేదు, తప్పు జరగలేదని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా అయ్యా ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మా మీదికి వస్తే మేము రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాము, ఇక్కడ తప్పు జరిగిన సందర్భం లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఆ సంబంధం లేనటువంటి కేసుల్లో మమ్మల్ని తీసుకొచ్చి ఆయన మీద కసితో మా మీద ఇరికిస్తే ఎట్లవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఆ కేసుల్లో ఏమీ లేదని చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పొమ్మంటే ఆయన జోలికి ఎట్లా పోతారు? ఆయన జోలికి పోవడానికి కుదరక ఆయన ఉంటే ఈయనేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లోపల పెడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగా గట్టిగా ఉంది, ధైర్యంగా ఉందని చెప్పుకోవడానికి అనుకుంటున్నాడు. అలాంటివి కాదు కానీ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, మర్డర్లు కానీ, రేపులు కానీ వాటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో సమీక్షించడానికి పోవాలనుకుంటే అక్కడ పోనీకుండా చేయడం కానీ స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఆ కార్యక్రమాలకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ కూడా కార్యకర్తలకు అడ్డుపడడానికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మేలు చేయడానికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వలేదు. కిరణ్ కుమార్ ఏమంటారు అడుగుదాం. సార్, మద్యం మాఫియా ప్రైవేట్ షాపులన్నీ లాటరీలో వాళ్ళకే ఇచ్చారు, అదేవిధంగా బాటిల్ 20 రూపాయలకి అదనంగా అమ్ముతున్నారు అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ ఎక్కడ ఫ్రీ లేదంటున్నారు. కిరణ్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంది? ఆర్టీఐ యాక్ట్లో మీరు తీసుకున్నటువంటి ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారం ఏం జరుగుతుంది? సార్, ఈ మద్యం గురించి మాట్లాడాలంటే గత ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాలి. గత ప్రభుత్వం పూర్తిగా మద్యం నిషేధం అన్నారు. దాని తర్వాత ఏం చేశారంటే మద్యాన్ని చీప్ లిక్కర్ 60 రూపాయలు ఎంత ఉన్నదాన్ని దాన్ని ట్రిపుల్ చేసి ఎవరికి అంటే రేటు పెంచితే తాగరని చెప్పి రేటు పెంచి మేము అమ్ముతున్నామని చెప్పి అమ్మారు. అది వాళ్ళ యొక్క సౌకర్యం పక్కన పెడితే సొంతంగా మద్యం కూడా వాళ్ళే అంటే ఇమ్మీడియట్ గా కొత్త కంపెనీలు పెట్టి బ్యారేజెస్ పెట్టి వెంటనే తయారు చేసి ప్రజల మీద వదిలేశారు. కానీ ఏదన్నా ఒక లిక్కర్ కావచ్చు, ఒక ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదన్నా తయారు చేసి ప్రజల్లోకి వదలాలనంటే మినిమం 5 నుంచి 6 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ప్రజల పైన టెస్టింగ్ జరగాలి కొంతమంది పైన. ఇది వాళ్ళు వాడితే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది లేకపోతే దుష్ప్రయోజనం ఉంటుందా అని. ఇలాంటివి ఏమి లేకుండా ప్రజల మీదకి వదిలేశారు గతంలో. అప్పుడు 2000 షాపులే ఉన్నాయి అంటున్నారు సారు, నాకు లెక్క తెలియదు. కానీ ఇప్పుడు 3000 పైగా పెరిగిపోయాయి అన్నారు. కానీ ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్య నిషేధం అనలేదు అతను. మద్యాన్ని చౌక ధరకి మామూలు ధరకు తీసుకొని వస్తాం, నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. నాకు మద్యం అలవాటు లేదు కాబట్టి నేను దానిపైన పూర్తి. కానీ మద్యం గతంలో తాగినప్పుడు ప్రజల్లో వాళ్ళ ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు అయితే నేను కళ్ళారా చూశాను. మా తిరుపతిలో చాలా మంది ఈ మద్యం బానిసం అవడం వల్ల ఎంతో మంది రోజు మద్యం సేవించే వాళ్ళు ప్రతి రోజు మరణాలు చూసాం తిరుపతిలో. కానీ నేను చెప్పడం ఏమంటే మద్యం క్వాలిటీ కాదని పక్కన పెడితే మద్యం అనేది మాత్రం చాలా ప్రమాదకరం. దయచేసి ఎవరు మద్యం జోలికి వెళ్ళకండి అని మాత్రం నేను ఈ ఛానల్ తరపున మరి కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు మాత్రం మద్యం అమ్మకాల మీదే బతుకు వీడుస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. రైట్? దౌర్భాగ్యం అండి ఇది చాలా దౌర్భాగ్యం. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దాని నుంచి వచ్చిన ఆదాయం ద్వారా ప్రజలకు పథకాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకోవాలి. ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాట మాడి వాళ్ళ కష్టాన్ని రక్తంలాగా పీల్చి దాన్ని మళ్ళీ ప్రజలకే మేము రక్తాన్ని ఎక్కించి వాళ్ళు బాగు చేస్తామనడం ఇది చాలా మూర్ఖత్వం, దౌర్భాగ్యకరం. ప్రతి ఒక్క ఏ నాయకుడైనా సరే దీని గురించి పునరాలోచించుకోవాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకోటి ఇసుక ఫ్రీ అనేది గతంలోనూ ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫ్రీ అన్నారు. ఫ్రీ అన్నంత మాత్రాన అది ఫ్రీ అవ్వదండి. కనీసం ఒక ట్రాక్టర్ తెచ్చుకోవాలంటే 1000 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఆ ట్రాక్టర్ యొక్క రెంట్ ఇవ్వాలి, వాళ్ళు డీజిల్ ఖర్చులు ఇవ్వాలి, ఆ లోడింగ్ అన్లోడింగ్. ఇసుక నీకు ఫ్రీనే, నీకు ఉంటే ఎన్నైనా తీసుకుపోవచ్చు. గతం నుంచి ఇప్పుడు కూడా ఎన్నో లారీలు రాష్ట్రం దాటి వెళ్ళిపోతున్నాయి ఫ్రీగా. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ట్రక్కులు, టిప్పర్లు, జేసీబీలు ఉన్న వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాటిని తీసుకొని యథేచ్ఛగా రాష్ట్రం దాటించి పంపించేస్తున్నారు. దీనికి అధికారుల అండ కూడా ఉంది.
పోలీసులు అండ కూడా ఉంది, వాళ్ళ కనసైగల్లోనే పోతూ ఉంటది. మా స్వర్ణముఖి నది కానీ మీరు చూసారు అని అంటే, నేను ఇక్కడ కంప్లైంట్లు కూడా పెట్టాను కలెక్టర్ గారికి, డైరెక్ట్ గా లైవ్ వీడియోలు తీసి మరీ పెట్టాను, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ఓకే, ఇష్టానుసారంగా ఒక ఎవరు ప్రజా సంచారం లేని చోట స్వర్ణముఖి నది లోపలికి వెళ్ళిపోయి జేసీబీలు పెట్టి దాదాపు 10 అడుగులు కాదు 15 అడుగుల లోతుకు తవ్వేస్తున్నారు స్వర్ణముఖి నదిని. తవ్వేసి ఇసుక ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు? మేము సీక్రెట్ గా వీడియోలు తీసి పెడితే గానీ వాటి మీద కూడా యాక్షన్లు లేవు. దానికి మించిపోవాలంటే భయం అండి. ఏ టిప్ రోడ్ తొక్కిచ్చేస్తాడా, లేకపోతే ఇంకోటి ఏం చేస్తాడని ప్రజలుగా మాకు సామాన్యులుగా భయం ఉంది. ఈ భయాన్ని మేము గతంలో కూడా చూసాం, డైరెక్ట్ వార్నింగ్ కూడా తీసుకున్నాం. మేము అట్లా కాదని డైరెక్ట్ గా అధికారులకు పెట్టాం, ఎస్పీలకు పెట్టాం, కలెక్టర్ గారికి వీడియోలు పెట్టాం, డైరెక్ట్ లైవ్ పెట్టాం, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ప్రజలు ఫ్రీగా తీసుకొని పోవాలనుకున్న చోట ఈ ప్రభుత్వ అధికారులు జేసీబీలతో ఎత్తుకెళ్ళిపోతున్నారు యథేచ్ఛగా. రైట్ సార్, ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో విచ్చలవిడితనం గురించి కూడా చాలా కామెంట్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. దానికి మీ సంక్రాంతి సంబరాల విషయానికి వస్తే, ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మ రక్షకుడుగా, అంటే ఒక ప్రేమికుడుగా నేను చెప్తున్నాను, సంక్రాంతి పండుగల్లో పల్లెల్లో మేము చిన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కోడి పందాలు అనేటివి జరగడం అనేది ప్రతి చోట సహజం. కాకపోతే ఈ కల్చర్ ని అధికారులు ఏం చేశారు అంటే ఎక్కువగా క్యాష్ చేసుకోవడానికి, అంటే ప్రజలు ఎప్పుడు కూడా కొంచెం స్వార్థపరులు, ఆశాజీవులు. వీళ్ళకి ఏం చేశారు అని అంటే, నీకు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది. అంతకుముందు రూపాయికి రూపాయే, ఎక్కడైనా పల్లెల్లో ఏమైనా జరిగితే రూపాయికి రూపాయే ఉండేది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని క్యాషినో అనో, లేకపోతే ఇంకోటి జూదం అనో, ఇంకొక విధంగా దాన్ని తయారు చేసి డబ్బులు సంపాదించడం కోసం అదే పనిగా మంచి వాతావరణం, సంప్రదాయపరంగా జరిగేటటువంటి ఈ కోడి పందాలు కావచ్చు, ఈ లేకపోతే ఎద్దుల యొక్క విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా దీన్ని రాజకీయం చేసేసి వ్యాపారం చేసేసారు. దీని ద్వారా సనాతన ధర్మం కూడా, పండుగలు కూడా అపహాస్యం అయిపోతున్నాయి. ఇదే మీ కల్చర్ అనే స్థాయికి వచ్చేస్తున్నాయి. దీనిపైన ప్రతి ఒక్కరూ సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఇలాంటి క్యాసినో లాంటి సంస్కృతిని ఏ ప్రభుత్వం కూడా మన్నించకూడదు. ఉక్కుపాతం మోపాలు వీటిపైన. రైట్ సార్. అజయ్ గారు మీరేం చెప్తారు ఈ ఎలిగేషన్ కి సంబంధించి? ఒకటి కళ్యాణ్ గారు, ఇక్కడ ఏంటంటే సంక్రాంతి సంబరాలు సార్, ముందుగా సంక్రాంతి పండుగ జరిగిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏమన్నారంటే, మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్లెలు మూగబోయాయి, సంక్రాంతి సంబరాలు ఎక్కడా లేవు, ప్రజలు పండగ చేసుకోలేదు అన్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన స్టేట్మెంట్ లో ఏం చెప్పారంటే, సంక్రాంతి సంబరాలు ప్రతి పల్లెల్లో కూడా డాన్సులు పెట్టారు, విపరీతంగా అల్లర్లు చేశారని. సార్, అసలు సంక్రాంతి పండగ మోగపోతే ప్రజలే లేకపోతే డాన్సులు సంబరాలు ఎవరు చూసాడు? అసలు పండగ మోగపోయింది, పబ్లిక్ లేరు, జనం రాలా, తెలంగాణ నుంచి లక్షల కార్లు మన ఏపీకి రాలా, సంక్రాంతి జరగల. మరి సెలబ్రేషన్స్ ఆయన చెప్పినట్లు ఈ క్యాబరీ డాన్సులు కానీ, లేకుంటే ఈ స్టేజ్ డాన్స్ కానీ ఎక్కడ జరిగినాయి ఇవన్నీ? పండగ సార్, నేను ఏమన్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కడుపు మంటు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్, మొన్న జరిగినట్లు సంక్రాంతి సంబరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది సార్, అటు భీమవరం కావచ్చు, పాలకొల్లు కావచ్చు, మా కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రతి దగ్గరికి కూడా సార్ ఒక పండగ వాతావరణం, ప్రతి పల్లె కూడా పండగ వాతావరణంతో నిండిపోయి, కుటుంబాలు మొత్తం ఒక దగ్గరకు వచ్చి ఒక వేదిక వచ్చి సంతోషంగా ఉంటారు, చూసి తట్టుకోలేకపోయాడు. ఈ రోజు అక్కడ డ్యాన్సులు జరుగుతున్నాయి, ఇక్కడ డ్యాన్సులు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగినాయి? ఏం చెప్పారు మీ ప్రభుత్వ హయాంలో? కూర్చోబెట్టి పాఠాలు చెప్పారా అందరికి? సార్, ప్రతి దగ్గర కోడి పందాలు జరుగుతాయి, కోడి కాళ్ళ కత్తులు కడుతూనే ఉంటారు, పందాలు జరుగుతూనే ఉంటాయి, ఆడేటోళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్ జరుగుతాయి సార్, ప్రతి ఏరియాలో జరుగుతున్నాయి. అట్లే కానీ రికార్డింగ్ డాన్సులు ఎక్కడ జరగలేదు, విడిగా ఎక్కడ చేయలే. కొన్ని ప్లేసుల్లో 1-2 ప్లేసుల్లో చేస్తే దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా ఏం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఇప్పుడు, ఎందుకంటే సార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు కూడా దాని మీద సీరియస్ అయ్యారు. రైపర్ శైలజ గారు కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పారు. ఆయన వచ్చి వివరణ ఇచ్చాడు, క్షమాపణ కోరి మరీ వెళ్ళాడు. మేము యాక్షన్ తీసుకున్నాం వాళ్ళ మీద. ఎవరైతే మహిళల పట్ల అశ్లీలంగా, అసభ్యకరంగా మాట్లాడారో, ప్రవర్తించారో ఆ డాన్స్ స్టేజ్ల మీద, వాళ్ళ మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. వాళ్ళలాగా క్యాసినోలను ఇంకొకటో లేకుంటే గోవా టైప్ కల్చర్ తీసుకొచ్చి మేము ఎంకరేజ్ చేయాలా? ఒక్కసారి మోహన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుదాం. మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో క్యాసినోలు జరగలేదా? సంక్రాంతి పండగ సంబరాలు జరగలేదా? లేకపోతే పేకాట్లు కానీ, జూదాలు కానీ, గుండాట్లు కానీ జరగలేదా?
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడేటప్పుడు నా పర్సనల్ అయితే నేను మాట్లాడాలంటే కొంచెం అబద్ధం మాట్లాడే మనసు నాకు ఒప్పుకోదు అనమాట. కొంచెం Exactly. ఫీలింగ్ అవుతాను, నేను ఫీల్ అవుతా. అందుకే నేను మిమ్మల్ని ఏమన్నా పిలిచేది. తప్పు చెప్తానేమో, అబద్ధం అందుకే చెప్తానేమో. మిమ్మల్ని మేము పిలిచేది. మా తమ్ముడు అజయ్ మాట్లాడుతున్నాడు చూడు, ధారాళంగా చించి అరేస్తున్నాడు తన అబద్ధాలు. 1,53,00,000 ఒకే ఒక వ్యక్తి జూదంలో పోగొట్టుకున్నాడు. ఒకే ఒక వ్యక్తి 1,53,00,000 లక్షల కోట్లు, దాదాపు 1,000 కోట్ల రూపాయలు పందాలు పెట్టారు. మనం పందాలు పెట్టడానికి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు గ్రామాల్లో చిన్నప్పటి నుండి నేను కూడా చూసిన కోడి పందాలు జరిగేవి. కోడి పందాలు జరిగితే గ్రామం మొత్తం అక్కడ చుట్టుకుంటారు. చుట్టుకున్న తర్వాత అవసరం వచ్చేది ప్రిస్టేజ్కి వచ్చి గలాటలు జరిగినాయి, దెబ్బలు తిన్నారు, కేసులు అయినాయి, అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో కోడి పందాలు నిషేధం ఎక్కువగా జరగడానికి ఈ గలాటలు జరుగుతున్నాయనే ఉద్దేశంలో భాగంగా జరిగింది. తర్వాత ఏమంటే కత్తులు తీసేసి కోడి పందాలు ఆడుకోమని చెప్పి దానికి ఒక రకమైనటువంటి ఎక్స్క్యూజ్ చేసిన, అంతే, అదే పర్మిషన్ కాదు. వీళ్ళు ఏం చేసినారు, ఉద్దేశపూర్వకంగా దాని బ్రహ్మాండమైనటువంటి ఎట్లా మినిస్టర్లు శంకుస్థాపనలు, స్పీకర్లు ఓపెనింగ్లు వీళ్ళందరూ కలిసి చేసే రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా వచ్చినారు. ఎందుకు రాలే? తెలంగాణ నుండి లక్షల కార్లు వచ్చినాయి. ఎందుకు రాలే? ఆ రాష్ట్రంలో ఆడనీలే, ఆ రాష్ట్రంలో పకడ్బందీగా పెట్టారు. ఈ రాష్ట్రంలో మనం డ్యాన్సులు వేయించున్నాం. గోవా నుండి తీసుకొచ్చి అమ్మాయిలను ₹1,00,000 పెట్టి గోవా నుండి అమ్మాయిలు డ్యాన్సులు వేయించినాం. రాష్ట్రాన్ని చిల్లరగా చేసి పెట్టాం తప్ప మన రాష్ట్రానికి గౌరవం సనాతన ధర్మం అంట, సనాతన ధర్మాన్ని పాటిస్తారంట. సనాతన ధర్మం పాటించారు. ఆగబ్బా, నేను అజయ్ గారు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు, ఏంది మాట్లాడినా మాట్లాడలేదు. వచ్చినప్పుడు డ్రాప్ చేయించే పరిస్థితి రాకూడదు. మీరు 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 సనాతన ధర్మం పాటించే, మీరు సనాతన ధర్మం కోసం రంగులు వేసుకుంటే, మీరు సనాతన ధర్మం కోసం బట్టలు మార్చుకుంటే, మీరు సనాతన ధర్మం కోసం పేటలు చుట్టుకుంటే, మీరు మీ ఎమ్మెల్యే సనాతన ధర్మం పాటిస్తున్నటువంటి జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు ఒక డాన్స్ లో క్లబ్ డాన్స్ డాన్సులు వేపిస్తూ లేడీస్ పై కూర్చుంటే తల దించుకుంటే జాకెట్ తీసేయండి అంటారా? ఇంతకన్నా నీచమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడన్నా ఉంటుంది? ఒక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు పోయి స్టేజ్ మీద ఉన్నటువంటి మహిళలు తీసేయండి అంటే ఇది వీళ్ళ ఘనకార్యంలో వీళ్ళు ఏదో మాకు అప్పుడు కొడాలి నాని గారు ఆయన లేడు, హైదరాబాద్ లో హెల్త్ రిపేర్ బాగా చేయించుకొని పోతే అక్కడ ఏదో జరిగిందని చెప్తే దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు మొత్తం కవర్ చేసుకునే రాష్ట్రం అంతా చేయించినట్టు మీరు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెప్తే కదా, పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో అక్కడ పేకాట, అక్కడ కోడి పందాలు పెట్టినటువంటి చరిత్ర ఇలా బీటెక్ రవి గారిది. స్వయంగా పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి చరిత్ర ఇలా బీటెక్ రవి గారిది. రాష్ట్రం మొత్తం ఆడుకోమని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా, కోడి పందాలు జూతాలు ఆడుకుంటారా? ఆడుకోండి అని చెప్పినారు కదా. ఆ విధమైనటువంటి అభిప్రాయం రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నాయకులే స్వయంగా చెప్తే ఇంకా రాష్ట్రం ఏ విధంగా చిన్న భిన్నమైపోతుంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసిన ఘనకారం వీళ్ళది. ఇంకొక మాట రవికిరణ్ గారు ఏమన్నారంటే, కిరణ్ గారు ఇసుక సంబంధించి అప్పుడు ఇప్పుడు 2 చోట్ల జరిగింది అన్నారు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్న మాట వాస్తవం. ఎందుకు డబ్బులు తీసుకున్నారో, బడా పారిశ్రామికవేత్తలందరూ కర్ణాటకకు, తమిళనాడుకు ఇసుకను తరలిస్తుంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు డబ్బులు, వాళ్ళు ఇసుకకు డబ్బు కడతారు. డబ్బు కట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇసుక డబ్బులు రావాలనే ఉద్దేశంలో భాగంగా 7,000 కోట్ల రూపాయల డబ్బులు ఇసుక నుండి ప్రభుత్వానికి జమ చేసిన సందర్భం ఆ రోజు ఉంటే, ఈ రోజు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా కార్యకర్తలకు అప్పచెప్పేసినారు. ఏ కార్యకర్త కావాలంటే వాళ్ళు ఇసుక తెచ్చుకునే దానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రోజు ఇసుక చేసుకుంటూ పోతున్నటువంటి వీళ్ళు ఆ రోజు ఆ విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టే కార్యక్రమం చేయడం ఇది సమంజసం కాదు. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ కాదండి మోహన్ రెడ్డి గారు, ఇసుక పాలసీ మొదలు కాకముందే అప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేశారు భవన నిర్మాణ కార్మికులు, గుర్తుందా మీకు? అవునబ్బా, కరోనా టైంలో భవనం కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా ఉంటాము భవన కార్యక్రమం బయటకు అప్పుడు ఏం చేస్తారు? దాని చుట్టూ ప్రచారం చేయడానికి ఉన్నారు కదా, ప్రచారం చేయడానికి బ్రహ్మాండంగా వాడుకున్నారు. కాబట్టి ఆ ప్రచారం ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఒక కార్మికుడు చనిపోయినా దాన్ని తీసుకొచ్చి దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకను అమ్ముతున్నారనే దాని మీద చనిపోయినారని చెప్పి వాళ్ళ ద్వారా మాటలు మాట్లాడించినటువంటి సందర్భం వీళ్ళకు చెల్లు. వీళ్ళంతా తెలివైన వాళ్ళు, వీళ్ళంతా మేధావులు, వీళ్ళంతా
పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో లేరు కదా. Okay. లేరు కాబట్టే కదా వీళ్ళు ఇష్టం Right, sir. వచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మనం జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చేట్టుగా చేసినటువంటి ఘనకార్యం వీళ్ళకే కదా చెల్లింది. వీళ్ళు చేశారా, ప్రజలు చేశారా? లేరు కాబట్టే కదా రాష్ట్రంలో అధికారం వచ్చింది. లేదంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోటీ చేసి గెలిచమని చెప్పమని అంటే అజయ్ సజ్జ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పోటీ చేయాలని చెప్పండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాకు అవసరమే లేదని చెప్తున్నారు. అజయ్ గారు మీరు రాష్ట్రంలో మీకు తెలుగుంటూ పోగొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు రైట్. మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మీరు ఆ తర్వాత అధికారంలోకి రావడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీరు అద్దె పార్టీలను అద్దెకు తెచ్చుకొని మీరు ప్రజల మీద రుద్ది ప్రజల ద్వారా రావడానికి ప్రయత్నం చేస్తారు. మేము అట్ట కాదు కదా. స్వయంగా మా పార్టీని, మా జెండానే, మా కార్యకర్తే, మా ఓటర్ మీలాగా ఈ రాష్ట్రంలో ఒక రకము, తెలంగాణలో ఒక రకము, తెలంగాణలో కాంగ్రెస్ కు పొత్తు అని మీరు చెప్తారు. మీ జనసేన నాయకుడు పోయి అక్కడ బీజేపీకి పొత్తు అంటాడు. వీడికి వచ్చి మీరు కాంగ్రెస్ కు పొత్తు పెడతారు. ఇక్కడ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ మీలో కలుపుకొని ఎలక్షన్లకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిసి తిట్టారు. అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం రాష్ట్రంలో అజయ్ అడుగుదామండి. మోహన్ రెడ్డి గారు మీ ఎలిగేషన్ అజయ్ గారిని అడుగుదాం ఒక్క నిమిషం. ఫైనల్ గా మీరు కామా పులిస్టా పెట్టాలా? మీరు కామాతోనే నడిపిస్తారు. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు మాట్లాడేది తీరు అంతే. ఆయన చాలా ఫాస్ట్గా మాట్లాడినా కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాట చెప్పారు, అక్కడో చోట ఇక్కడో చోట అనేటువంటి మాట అంటున్నారు ఆయన. అక్కడ ఒక పార్టీతో ఇక్కడో పార్టీతో అనేది సరికాదు అనేటువంటి వాదన అక్కడ నుంచి వినపడుతుంది. ఏమంటారు దాన్ని? అలా నడుస్తుందా ఇంకా? ఇప్పుడు మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మంచి చేయాలనుకున్నాం, మంచి కోసం ముగ్గురం కలిసాం, అడుగులు ముందుకు వేసాం. చెడు చేసిన వాళ్ళతో ఎవరు అడుగులు ముందుకు వేయరు. ఆయన చెడు అని చెప్పేసి కాబట్టి సొంత కుటుంబం కూడా పక్కన పెట్టింది సార్. కుటుంబం పక్కన పెట్టేస్తే సార్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారి కంటే అత్యంతంగా ఇంకెవ్వరికి తెలియదు సార్. ఎందుకంటే అవినీతిలో కానీ జైలు జీవితం గడపడం కానీ చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడంలో కానీ విజయసాయి రెడ్డి గారి హస్తం ప్రధానం. అలాంటి వ్యక్తే మిమ్మల్ని వీడి బయటకు వచ్చి జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ముఖ్యమంత్రి అవ్వడు, జగన్ పక్కన ఉన్న కోటరీ జగన్ నాశనం చేసిన మాట్లాడుతుంటే ఇంక వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఎట్లా సార్? ఈ రోజు నేను చెప్తే తప్పు, చంద్రబాబు గారు చెప్తే తప్పు, విజయసాయి రెడ్డి గారు చెప్పింది వీళ్ళందరూ కలిసి ఎన్నికల కమిషన్ మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్తున్నాడు. పాదయాత్ర చేసినా, దండయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా ఎన్నికల కమిషన్ ఈవీఎంలు మేనేజ్ చేసేటప్పుడు గెలుస్తారనేది ఆయన అభిప్రాయం. ఆయన తెలుసు కాబట్టి. రైట్. థ్యాంక్ యూ. ఆయన మీ పార్టీని కాదన్నది మీ పార్టీ మీద కాండ్రించి చూపుతున్నాడు. ఇప్పుడు మా పార్టీలో విజయమ్మ గారు విన్నారు, చెల్లి విన్నారు. చెల్లి పార్టీ పెట్టుకుని పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. రామ్మూర్తి నాయుడు గారు మొన్నటి వరకు ఆయన చనిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం కూడా చూడలే. మీరు అది గుర్తు పెట్టుకోకుండా ఊరికే వాళ్ళు ఏదో మాట్లాడారంటే రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖం కూడా చూడలే ఎప్పుడే. కానీ నేను షర్మిలమ్మను విజయమ్మను నేను చెప్తున్నారు. విజయమ్మ షర్మిలమ్మ మన జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు ఇద్దరు దగ్గర మాట్లాడుకొని వాళ్ళు కూర్చొని ఫోన్ చేశారు. మీరు తెలియకుండా మాట్లాడి కావాల్సి కల్లా ఏదో ఒక నిందలేయాలనే ఉద్దేశం జనం భావించారు. కాబట్టి మీరు భయపడి ఇదే మరి ప్రచారం మీదనే ఉన్నారు. చెప్పండి. దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరేమని చెప్పండి. అది కాదు జెండా ఎగరేయడం అంటే పార్టీ ఆఫీసులో రాష్ట్రానికే రాలేదు. రాష్ట్రానికే రాలే. తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటారు. ఇప్పుడు కూడా ఆడిపోకపోతే తెలంగాణకు పోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు రావడం జరిగింది. ఆయన రోజుకొక స్టేట్మెంట్, రోజుకొక వారంకొక నియోజకవర్గంతో మమేకం అవుతూ ఉంటున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే మాట్లాడుతూ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మీద ఎక్కువ
చినేపల్లి కిరణ్ కుమార్ గారు కూడా రాజకీయ విశ్లేషకులు, వారికి కూడా కృతజ్ఞతలండి. ఇది పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఇకపై వారం వారం ఇలాంటి ఫైర్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. సో రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం మరోసారి వేడెక్కేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కీప్ వాచింగ్ YK TV. సైనింగ్ ఆఫ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel